నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈరోజు ఎండ బాగా ఎక్కువ కాస్తుందండి. నిన్న పడిన వర్షానికి చాలా అంటే చాలా బాగా వేడిగా ఉంది మాకు ఇక్కడ. మీరందరూ నన్ను చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు, మరీ చెప్తున్నాను. ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర చట్నీ చేద్దామని చెప్పి మంచిగా వాష్ చేసి అన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తానండి. నేను ఆయిల్లో అన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, ఉప్పు, పసుపు, ఇంగువ అన్నీ వేసేసి మగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తానండి. ఇంతలో పక్కన పెట్టేసుకున్నాను. ములక్కాయ టమాటా కూర వండుదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కదండి, ఇప్పటికిప్పుడు తాజాగా కోసుకొచ్చాను. అదే చెప్తున్నా అనమాట. చాలా మంచిగా ఉన్నాయి కాయలు, ఇప్పుడే కోసుకొచ్చానండి. ఈ కూరే వండుతానని. ఇంకా ఏమంటే ఈ కూర చక్కగా ఒక ఉల్లిపాయ కోసుకుని, 2 ఉల్లిపాయలు మన ఇష్టం. మన ఇంట్లో కూర సరిపోయేదాన్ని బట్టి ఒక ఉల్లిపాయ కోసుకోవచ్చు, లేదంటే 2 ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. 2 టమాటాలు చక్కగా సిమ్లో పెట్టుకుని చక్కగా మగ్గించుకుంటే మంచిగా కుక్ అయిపోయి ఎంతో కమ్మగా రుచిగా ఉంటుందండి. ఈరోజండి అసలు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. ఇంకా బట్టలు వాష్ చేయాలి, గిన్నెలు కడగాలి, ఇల్లంతా నీట్గా పెట్టేసి వంట దగ్గరికి వచ్చానండి. అంతే. ఇంకా ఈ వంట పని అయిపోయిన తర్వాత బయట పనులకి వెళ్ళాలండి. బట్టల జోలికి వెళ్ళి ఇంకా ఆ పనులు చూడాలి. ఇంతవరకు ముందు వరకు వంట చేసి వీడియో పెట్టాలని చెప్పి ఇప్పుడే వంట చేస్తున్నానండి. ఇలా ఉల్లిపాయ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని. ఈ ములక్కాయలండి మాకు చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి, బాగా దొరుకుతాయి. ఇంటి దగ్గరే చెట్టు కదా, పొద్దున్నే కూడా మునగాకు వాటర్ తాగుతూ ఉంటాము. చాలా మంచిదని ఒక పక్కన రైస్ కూడా కడిగి పెట్టేశాను గిన్నెలో. ఇప్పుడు ఈ కూర కూడా అయిపోయిన తర్వాత ఇందాక చట్నీ కూడా చేశాను కదండి, పొద్దున్న టిఫిన్లో కూడా అదే పెట్టేశాను చట్నీ. ఇంకా టమాటా చట్నీ కూడా ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టేశాను. ఇదిగోండి ముందుగా ఉల్లిపాయ నూనెలో తాలింపు గింజలు వేసుకుని ఉల్లిపాయ నూనెలో మగ్గ పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. నేను రోజు ప్రతి కూరలో వాడతానండి ఇంగువ. చూసారుగా ఎంత డబ్బా తీసుకొచ్చారో ఈయన. ఇంగువ లేనిదే కూరలు అసలు రుచి ఉండవు, జీర్ణం అవ్వదు. ఇంగువ వేసావని పనిమాల అడుగుతారు మా ఆయన గారు. అదిగోండి టమాటాలు కూడా వేసాను. కలయి పెట్టేసేసుకొని ఇంకా ములక్కాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి కూడా వేసిన తర్వాత కొంచెం సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. కొంచెం కారం కూడా వేసేసాను. ఇంకా కలయి పెట్టేసి కొంచెం సేపు మూత పెట్టి మంచిగా సిమ్లో పెట్టి బాగా మగ్గపెట్టుకోవాలండి. చాలా దగ్గరగా వచ్చే వరకు చాలా బాగుంటుంది. కొంచెం అంటే కొంచెం అంతా చింతపండు రెబ్బ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. కొద్దిగా పుల్లగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట నోటికి. అదిగోండి దగ్గర పడిపోయింది. కొంచెం అంత వాటర్ పోస్తాను. కొంచెం అంటే కొంచెమే, కొంచెం వాటర్ పోసి కొంచెం దగ్గర వరకు మగ్గిన తర్వాత ఇంకా దీనిలో కొత్తిమీర కూడా వేస్తానండి. చాలా బాగుంటుంది. ఇష్టమైతే పొడి మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. అది ఎవరిష్టం వాళ్ళదండి. చాలా బాగుంటుంది. ఇలా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు తెలియదని కాదండి, నేను ఎలా వంట చేస్తాను అనేది చెప్తున్నా. ఇదిగోండి కత్తిరి వాడాను కదండి, ఇది తడి ఉంటే తుప్పు పట్టేస్తుంది. చక్కగా మంచిగా పొడి క్లాత్తో తుడిచేసుకుని ఎక్కడి నుంచి తీసామో అక్కడే పెట్టేసుకోవాలని చెప్పి చెప్తున్నాను.
మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేదండి, కత్తిళ్ళు ఇలాంటివి చాకులు కత్తిపేటలు బయటికి కనిపించేలాగా పెట్టకూడదంటండి. వెనకట కూడా పొయ్యిల దగ్గర కూడా కత్తిపేటలో పొయ్యి పక్కకి వాల్చి పెట్టేవాళ్ళు. మీకు గుర్తుందా అండి? అదే మాట గుర్తొచ్చిందండి ఇప్పుడు. అందుకని కనిపించుకోకుండా నేను ఎప్పటికప్పుడు యూజ్ చేసిన అవి మంచిగా మళ్ళీ వాష్ చేసి తుడిచేసి పక్కన పెట్టేసుకుంటాను. అయిపోయిందండి, ఇంకా వంట పని కూడా అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయండి? కామెంట్లో చెప్పండి. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత గిన్నెలోకి తీసి సర్ది పెట్టేశాను కదా, ఈ పొయ్యి గట్టు అంతా ఒకసారి క్లీన్ చేసేద్దామని చెప్పి మంచిగా వాష్ చేసేస్తున్నానండి. నేను ఏ లిక్విడ్స్ అలాంటివి ఏమీ వాడనండి. విమ్ సోప్ తోటే స్క్రబ్ తోటి క్లీన్ చేసేస్తాను. అంతా ఆ గోడ కూడా మొత్తం జిడ్డు లేకోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఆయిల్ మరకలు అవి పడినా కూడా మంచిగా మనం క్లీన్ చేసేసినప్పుడు నీట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అలా చేసేస్తానండి. ఇప్పుడు ఏదో వీడియోలో చూపిస్తున్నానని కాదండి, నేను మొదటి నుంచి కూడా అలాగే నీట్గా పెట్టేసుకునేదాన్ని. ఇంకా మంచిగా ఇట్లాగ వంట అంతా అయిపోయిన తర్వాత మనం వంట చేసామా లేదా అన్నట్టు నీట్గా ఉండాలండి పొయ్యి గట్టు. అలా ఉంటే ఎంతో మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే అట్లాగే అనిపిస్తుందండి. పొడి క్లాత్ తీసుకుని ఇలా మంచిగా క్లీన్ చేసేసి తుడిసేసుకుని చూడండి చక్కగా గోడలు ఎలా మెరుస్తున్నాయో. ఇంకా డీప్ క్లీనింగ్ చేస్తానండి 15 రోజులకు ఒకసారి. ఇది రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి ఇంతవరకే చేసుకుంటూ ఉంటాను. పొయ్యికి కూడా పసుపు రాసి కుంకుమ పెడతాను. మా అమ్మ వాళ్ళైతే పొయ్యిల దగ్గర అలికి చక్కగా పేడతోటి అలికి ముగ్గులు పెట్టేవాళ్ళండి. నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఈ పనులన్నీ చేసుకుంటేటప్పుడు. ఇప్పుడేముందండి, స్టీల్ పొయ్యిలే కదా, అన్నీ ఎక్కడికక్కడికి మంచిగా వచ్చేసినాయి కష్టపడకుండా. సింక్ కూడా మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి ఎప్పటికప్పుడు. ఏమంటే సింక్లో క్రిములు అలాంటివి ఏమన్నా ఉంటే మనకి మంచిగా అనిపించదు కదా. సింక్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకుంటాను. ఇదిగోండి సర్ది తుడిచి పెట్టేశాను. చిన్న నామ ముగ్గు ఉంటే ముగ్గు కూడా వేద్దామని చెప్పి ఇదివరకు వేసేదాన్నండి ముగ్గు. ఇప్పుడే ఆపేసేసాను. సర్లే మళ్ళీ వేసుకుందాంలే అని చెప్పి. ముగ్గు చాక్ పీస్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకండి. చాక్ పీస్తో వేయకూడదని చెప్పారు తెలిసిన వాళ్ళు. నామశుద్ధతోటే వేస్తున్నానండి నేను. గుమ్మంలో కూడా చాక్ పీస్తో వేయకూడదంటండి. తెలియనప్పుడు వేసాము, తెలిసిన తర్వాత ఉన్నంత వరకు చాక్ పీస్తో వేయొద్దని తెలుసుకుని నేను ఇంకా నామే కొనుక్కుని నామతోనే వాడతానండి ఎక్కువ. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చిందా అండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఇంకా పని ఉందండి. మరో మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. ఇంకా వంట చేసినవన్నీ చక్కగా ఇదిగోండి, ములక్కాయ టమాటా కర్రీ, టమాటా పుదీనా చట్నీ, రైస్ ఒక పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా గిన్నెలు బట్టలు ఆ పని ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి ఈరోజుకి ఇదేనండి వీడియో. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీరు అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఉంటానండి.